अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले संगारेड्डी के SP चन्नूरी रूपेश कुमार की हिदायत पर सदाशिवपेट पुलिस स्टेशन की जानिब से सर्किल इंस्पेक्टर महेश गौड़ की निगरानी में आज ड्रग्स डे के मौके पर ड्रग अवेयरनेस डे प्रोग्राम मुनक़िद किया गया। इस प्रोग्राम में पुलिस के अहदेदार और स्कूल्स के टीचर्स, तलबा और तालिबात ने इस प्रोग्राम में हिस्सा लिया। CM महेश गौड़ ने IB एक्सप्रेस न्यूज़ चैनल से बात करते हुए बताया कि इस ड्रग्स से सारे तेलंगाना और अपनी फैमिली को बचना है। CM महेश गौड़ ने बताया कि जो कोई भी इस ड्रग्स की पैदावार करे या ख़रीदो फरोख्त करे, पुलिस को इत्तला दे। जो भी पैदावार करेंगे उस पर सख्त से सख्त कार्रवाई की जाएगी कि इस ड्रग्स जैसी नशीली चीज़ को हम रोक सके, आपकी फैमिली और सारी आवाम को बचा सके। आइए ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूले। अल्लाह हाफिज़। हिंदी रादू అయినా కూడా मैं ट्राई చెప్పడానికి ट्राई చేస్తా। आज का ज़माना में पूरा अब का ज़माना में अभी पूरा ड्रग्स के बारे में पूरा वो स्प्रेड हो रहा है, हर घर को हर कॉलोनी की अभी आ गया। तो आपकी अगर तुम्हारे वैसे तुम और तुम्हारा फैमिली के बचाने का अब तुम्हारा रिस्पांसिबिलिटी तुम्हारे ऊपर है। सब वो जो है अभी ఆల్కహాలిక్ మీకు తెలిసినంత వరకు ఆల్కహాల్ సిగరెట్స్ అనేది మనకు తెలుసు, అది కూడా ఒక ఏంటంటే ప్రతి నేరంలో దాని ప్రభావం ఉంటుంది। ఆ సిగరెట్ అనేది ఒక లెవెల్ వరకు ఏం కాదు, కానీ దాని ఒకవేళ దాని లెవెల్ పెరిగితే ఏమవుతుందంటే లంగ్స్ పాడైపోయి మనిషి చనిపోతే ఒక కుటుంబానికి ఫస్ట్ ఈ మాదక ద్రవ్యాల వ్యాప్తి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న తీరులో చాలా ప్రమాదకరమైంది। ఇది మన కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన పిల్లల కుటుంబాన్ని, మన పక్క వాళ్ళ కుటుంబాన్ని, మన బంధువుల కుటుంబాన్ని ఇది ఎప్పుడు నాశనం చేస్తుందో తెలియదు। కాబట్టి ఇది మంచి ప్రోగ్రాం, దీంట్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు పిల్లలందరికీ, గర్ల్స్ అండ్ బాయ్స్కి ప్రతి ఒక్కరికి స్లోగన్స్ ఇస్తూ కష్టం అనకుండా ఎండనకుండా మాకు పిలవగానే వచ్చి మీరు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పోలీస్ స్టేషన్ తరఫు నుంచి, లేదా సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। నేను చెప్పినట్టుగా
మనం అనుకుంటున్నాం ఫస్ట్. ప్రతిసారి మీకు కూడా ఇప్పుడు మొత్తం చాలా అంటే మనం ఒక ముందు స్టెప్ వేస్తే నేరం చేసేవాడు 3 స్థాయిల ముందుండి రకరకాలుగా పోతున్నారు. మనం ఏంటంటే రోజు అదే పని మీద ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఆ తారస్థాయికి మీడియాలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అని, ఫేస్బుక్ అకౌంట్స్ అని విపరీతంగా పిల్లలు వాడుతున్నారు. తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఎందుకంటే యాజ్ ఏ పోలీస్గా నాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు, మైనర్లు 18 ఇయర్స్, 17, 16 ఇయర్స్ ఒక అట్రాక్షన్కి వెళ్ళిపోయి ఆ స్థాయిలో అట్రాక్షన్కి వెళ్ళిపోయి వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ దాన్ని ఎవరైతే నిబ్బరంగా ఉంటాడో వాడు నిజంగా కూడా జీవితంలో సక్సెస్ అవుతాడు. ఆ ఫోన్లు దయచేసి మీరు ఫోన్లు వాడడం స్టార్ట్ చేసి మీరు చదువు కోసం వాడితే పర్వాలేదు, కానీ వేరే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ రీల్స్ అని అవి ఇవన్నీ చెప్పేసి మీరు ప్రోగ్రామ్స్ అని చెప్పేసి యూట్యూబ్లో ఫేమస్ కావాలా, ఫేస్బుక్లో ఫేమస్ కావాలంటే దాంట్లోనే ఉంటారు, ముందుకెళ్ళరు. దయచేసి అది కొన్ని రోజుల వరకు మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్కొక్క హీరోయిన్ వచ్చినప్పుడు క్రేజీ ఎట్లుంటుంది, తర్వాత వాళ్ళని ఎవరు కూడా చూడరు. అట్లాంటప్పుడు మీరు అదంతా కూడా తాత్కాలిక దేన్ని పెట్టుకోవద్దు. దయచేసి ఫోన్ని మీరు ఎడ్యుకేషన్ పర్పస్ అంటే మీరు చిన్నవన్నిటి కూడా మీ ముంగట్టు ఉంటాయి. అప్పుడు మీరు చూస్ చేసుకునే బట్టి మీ కుటుంబ పరిస్థితిని పెట్టే టార్గెట్ ఎప్పుడు కూడా పెద్ద ఉంటుంది. మీరు ఏం చేస్తారు ఇప్పటి నుంచి, మీ బాధ్యత ఏంది? అవాయిడ్ ఫోన్ ఫస్ట్, ఓకేనా? ఫోన్ అవాయిడ్ చేయాలి. ఫోన్ అవాయిడ్ చేయాలంటే మీ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్లో ఫోన్ వాడాలి. ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి కానీ ఈ చెడు పనుల గురించి మాత్రం దయచేసి సెల్ ఫోన్ వాడొద్దు. అది మనకి ఎంత ఫెసిలిటీ కలుస్తుందో దానివల్ల చెడు ప్రభావం అంతకంటే ఎక్కువ ఉంది, ఓకే? అదేవిధంగా మీరు ఎక్కడ కూడా డ్రగ్స్ సంబంధించింది అవేర్నెస్ ప్రోగ్రాము ఏదున్నా కూడా ఒకటే డ్రగ్ గురించి మీ స్థాయికి తెలిసాల్సింది ఏంటంటే, ఇంకా గాంజా కానీ అవి కానీ ఏదైతే ఉందో, డ్రగ్ వాడడం వల్ల మనిషిలాగా ఉండడు, క్రూరంగా మారుతాడు. కాబట్టి దానివల్ల సమాజంకు క్రైమ్ పెరుగుతుంది, సొసైటీ నాశనం అవుతుంది, మన కుటుంబం నాశనం అవుతుంది. కుటుంబం నాశనం అయితే వాళ్ళ పిల్లలు అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ పిల్లలు కాస్త మంచి స్థాయిలో మంచి చదువుకున్నవాడు మంచి మార్గంలో వస్తారు. ఆ కుటుంబంలో చూసేవాళ్ళు లేకపోతే దొంగలు అవుతారు, రౌడీలు అవుతారు, ఇంకా వేరే మనకు సమాజానికి వ్యతిరేకంగా తయారవుతారు. కాబట్టి కనీసం మన బాధ్యత ఇప్పుడు ఈరోజు మీ పిల్లలుగా మీరు ఈ మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మీ వంతు బాధ్యత నిర్వర్తించినందుకు ప్రతి ఒక్కరికి దీంట్లో అడగగానే ప్రిన్సిపల్స్, మన రవీంద్ర మోడల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ గారికి అండ్ రవీంద్రనాథ్ తెలుగు మీడియం ప్రిన్సిపల్ గారికి, పార్టిసిపేట్ చేసిన అందరు టీచర్స్కి, దీన్ని కవర్ చేసిన ప్రెస్ మిత్రులందరికీ అండ్ మరి నా స్టాఫ్కి, ఇది మంచి ప్రోగ్రామ్. ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తే దానివల్ల రిజల్ట్ ఏమి ఉండదు, అంటే మనకు వచ్చే సొంత లాభమే ఉండదు, కానీ దానివల్ల కనీసం ఒక మెసేజ్ ఇచ్చిన మనం ఒక సాటిస్ఫై ఉంటుంది. అది దాన్ని మించింది ఇంకేం ఉండదు. మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మించిన పని ఇంకేం ఉండదు. పథకాలు రావాల్సిన అవసరం లేదు. సప్లై చేస్తున్నా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని ప్రస్తుతంలో మనం ఎవరినో దొంగనో టెర్రరిస్ట్నో పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని నిర్మూలించడమే మనకు ప్రధాన అంటే నిర్మూలన. అట్లనే చెప్తాడు, కన్ఫ్యూజ్ కాకుండా సార్ కంప్లీట్ అయ్యే వరకు విని దాన్ని అనండి, ఓకే? మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలియజేస్తున్నాను. కాబట్టి మన జాగ్రత్తగా కొంచెం అందరూ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. సిస్టమేటిక్గా మన డిసిప్లిన్, గవర్నమెంట్ స్కూల్లో కూడా డిసిప్లిన్కి ఎలా ఏమాత్రం తీసుకోరు అనే విధంగా మీరు ప్రవర్తించుకుని నుంచి కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఐ థింక్ ఈ టీచర్స్ అందరూ ప్రిన్సిపల్స్ సహకరించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ఇది అంటే ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భం పురస్కరించుకొని ఈరోజు మన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ సంగారెడ్డి గారి ఆదేశాల మేరకి అండ్ తెలంగాణ ప్రభుత్వాల
ఇప్పుడు చేపడుతున్న చర్యలో భాగంగా మేము సదాశివపేట పట్టణంలో ఈరోజు స్కూల్ పిల్లలతోటి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ డ్రగ్స్కి సంబంధించి ప్రజల్ని చైతన్యపరచడానికి గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము ఈరోజు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మీ అందరికీ తెలుసు సమాజంలో డ్రగ్స్ సరఫరా అమ్మకాలు తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ప్రతి ఈ ఊరికి స్కూల్ లెవెల్ వరకు చేరుకుంటుందనే దశలో రేపు సమాజము అండ్ స్కూల్ యువత ఇలా యొక్క భవిష్యత్తు, దాని మీద సమాజం యొక్క పరిస్థితి ముందు మనుగడ ఎలా సాగుతుందో అనే ఒక దానిపైన తెలంగాణ ప్రభుత్వం ఒకటి కఠిన చర్యలకి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ రహిత సమాజం సృష్టించే భాగంలో ప్రతి ఒక్క చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు జారీ కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ డ్రగ్స్ సరఫరా చేయడము, అమ్మడము, కొనడము, ఇట్లాంటి ఏ కార్యక్రమం చేసినా కూడా కఠిన చర్యలు పోలీస్ పరంగా మేము కేసులు పెట్టడంతో పాటు నేరస్తుల్ని బ్యాండ్ ఓవర్ చేయడము, దీనికి సంబంధం ఉన్న వాళ్ళని అందరినీ కూడా కేసులో పెట్టి కోర్టులను ప్రొడ్యూస్ చేయడము. అదేవిధంగా అది ఒక భాగం అయితే, దీంట్లో ఎవరైతే బాధితులుగా కాపాడుతున్నారో వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాము అండ్ కౌన్సిలింగ్స్, పిల్లలకు ఒక మెసేజ్ ఇవ్వడము, ఒకవేళ వాళ్ళ పిల్లలు వాడితే వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడము అని ఈ కార్యక్రమాల్లో భాగంగానే ప్రతిరోజు మేము ఈ చర్యలు చేపడుతున్నాము. ఇది ప్రత్యేకంగా ఈరోజు దానికి సంబంధించిన దినోత్సవం సందర్భంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరు కూడా మేము మెసేజ్ ఇస్తున్నది ఏంటంటే, ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషను ఈ డ్రగ్స్కి సంబంధించి, గాంజాకి సంబంధించి, ఇంకా ఈ మత్తు పదార్థాలకు సంబంధించి అమ్మడము, సరఫరా, నిల్వ ఏదున్నా కూడా దయచేసి అందరు కూడా పోలీసు సహకారం అందించి ఒక డ్రగ్స్ రహిత, ఈ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా మనం దాంట్లో తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా దీని ద్వారా ప్రజలకు మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.